హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము లాప్రోస్కోపీ గురించి తెలుసుకుందాము. సో చేసినప్పుడు ఎటువంటి అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. లాప్రోస్కోపీ అనేది పీసీఓడి పేషెంట్లో సజెస్ట్ చేస్తున్నారు అంటే మెయిన్గా వీళ్ళకి ముందు మనము ఫస్ట్ హార్మోన్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ డేట్ వచ్చిన 5th డే లోపల బేస్ లైన్ హార్మోన్స్ అనేది చూసినప్పుడు ఎల్హెచ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అటువంటి కండిషన్లో లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తాం. తర్వాత వచ్చేసి వేరే కండిషన్స్ అంటే వీళ్ళకి ఎగ్ డెవలప్మెంట్కి మనం మెడికేషన్ అనేది ఇస్తున్నాము, టాబ్లెట్స్ ఇచ్చాము, ఇంజెక్షన్స్ ఇచ్చాము, బట్ స్టిల్ వాళ్ళకి అసలు ఎగ్ అనేది డెవలప్ అవ్వట్లేదు. ఇన్స్పైట్ ఆఫ్ హై డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ కూడా ఎగ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగడం లేదు అంటే అలాంటి వాళ్ళకు కూడా మనం లాప్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాము. సో వీళ్ళకి లాప్రోస్కోపీ అనేది చేసినప్పుడు ఏం యూజ్ ఉంటుంది అండ్ చాలా మందికి ఒక డౌట్ ఏముంటుంది అంటే మేము లాప్రోస్కోపీ అనేది చేయించుకున్నాము, బట్ నెక్స్ట్ మళ్ళీ మేము స్కాన్ చేయించుకున్నప్పుడు నీటి బుడగల సమస్య అలాగే ఉంది అన్నట్టుగా చెప్పారు. సో లాప్రోస్కోపీ చేసుకొని మాకు ఎటువంటి అడ్వాంటేజ్ అనేది లేదా అనేది క్వశ్చన్ అనేది ఆల్మోస్ట్ లాప్రోస్కోపీకి వెళ్తున్న వాళ్ళకి, లాప్రోస్కోపీ చేయించుకున్న వాళ్ళకి ఈ డౌట్ అనేది ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే లాప్రోస్కోపీ అనేది మనం చేసినప్పుడు చేసేది ఏంటంటే ఓవరీలో ఇన్నర్ కార్టెక్స్ లోపల ఉండే భాగంలో 4 పంక్చర్స్ అనేవి ఇస్తాము. సో ఆ పంక్చర్స్ అనేవి ఇచ్చినప్పుడు మేల్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గి ఎల్హెచ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. సో ఇలా తగ్గినప్పుడు ఓవ్యులేషన్ జరగడానికి హెల్ప్ అనేది అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మనం చేసేది ఈచ్ అండ్ ఎవ్రీ ఫాలికల్ని, నీటి బుడగల్ని మనం పగల కొట్టడం లేదు. అలా పగల కొట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా చేస్తున్నారు అంటే తర్వాత వచ్చేసి ఏమవుతుంది అంటే మీకు కంప్లీట్గా ఓవేరియన్ రిజర్వ్ అంతా తగ్గిపోతుంది. సో అటువంటి సర్జరీ అనేది చేయించుకోవద్దు ఎప్పుడైనా కానీ. లాప్రోస్కోపీ చేస్తున్నారంటే పర్టిక్యులర్గా మనము చేయడానికి ఉద్దేశం ఏంటి అంటే హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గాలి. తగ్గిన తర్వాత ఓవ్యులేషన్కి హెల్ప్ అవుతుంది కాబట్టి అలాంటి డ్రిల్లింగ్ అనేది మాత్రమే చేస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్క నీటి పొడిగా అనేది పంక్చర్ చేయడము అన్నట్టుగా ఉండదన్నమాట. అందుకే నెక్స్ట్ టైం మళ్ళీ స్కాన్ చేసినా కానీ ఆ ఫాలికల్స్ నంబర్ అన్నా కానీ, నీటి బుడగలు అన్నా కానీ అలాగే కనపడతాయి. బట్ స్టిల్ భయపడాల్సిన అవసరం అనేది లేదు. మళ్ళీ మీరు ఎప్పుడైతే మెడికేషన్ అనేది తీసుకుంటారో ఎగ్ డెవలప్మెంట్కి అప్పుడు మీకు ప్రాపర్గా కొన్ని డ్రగ్స్తోనే ఎగ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇలా లాప్రోస్కోపీ చేసిన వాళ్ళకి ఓవ్యులేషన్లో హెల్ప్ అవుతుంది అనమాట. దానివల్లే లాప్రోస్కోపీకి వెళ్ళాలి. అండ్ ఒకవేళ ఆల్రెడీ పీసీఓడి పేషెంట్స్కి ఎగ్ డెవలప్మెంట్ మెడికేషన్తో జరుగుతుంది, ఎగ్ బాగానే రిలీజ్ అవుతుంది అంటే అలాంటి వాళ్ళకి మనం లాప్రోస్కోపీ చేసిన పెద్ద అడ్వాంటేజ్ అనేది ఉండదు. ఎవరికైతే ఓవ్యులేషన్ ప్రాపర్గా జరగట్లేదో అలాంటి వాళ్ళకి లాప్రోస్కోపీ చేస్తేనే అడ్వాంటేజ్ అనేది ఉంటుందండి. ఇది పీసీఓడిలో. సో ఇంకా లాప్రోస్కోపీ మనం ఎక్కడెక్కడ ఫర్టిలిటీలో యూజ్ చేస్తాము అంటే ఎండోమెట్రియోసిస్లో బైలేటరల్గా 2 సైడ్స్ పెద్ద పెద్ద సిస్ట్లు అనేవి ఉన్నప్పుడు ఆ సిస్ట్లు అనేవి తీయడానికి కూడా మనం లాప్రోస్కోపీ యూజ్ చేస్తాం. ప్లస్ లోపల ఏమైనా బాగా ఆతుకులు అనేవి ఉన్నాయంటే ఆతుకులు అనేవి రిలీజ్ చేయడానికి కూడా ఈ లాప్రోస్కోపీ అనేది మనము యూజ్ చేస్తాము. ప్లస్ ఒకటి ఏంటి అంటే సింపుల్గా జస్ట్ వాళ్ళకి డయాగ్నోస్టిక్ ఎటువంటి ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవడానికి కూడా లాప్రోస్కోపీ అనేది అవసరం పడుతుంది మనకి. సో ఇలా ఫర్టిలిటీలో మనకు వేరియస్ ఏరియాస్లో ఒక్కొక్క ప్రాబ్లంకి అన్నట్టుగా లాప్రోస్కోపీ అనేది అవసరం పడవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ట్యూబ్స్ దగ్గర కూడా, ట్యూబ్స్లో ఏమైనా సమస్యలు అనేవి ఉన్నప్పుడు కూడా వి గో ఫర్ లాప్రోస్కోపీ. తర్వాత మళ్ళీ రీకెనలైజేషన్, ఒకవేళ ట్యూబెక్టమీ ఆల్రెడీ అయిపోయింది అండ్ వాళ్ళకి రీకెనలైజేషన్ అనేది కావాలి అన్నప్పుడు కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా కూడా రీకెనలైజేషన్ అనేది చేయవచ్చు. అండ్ యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళకు కూడా మనము లాప్రోస్కోపీకి వెళ్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఫైబ్రాయిడ్ తీసేయాలి, తర్వాత లోపల పొర ఉంది, సో వాళ్ళకి ల్యాబ్ నుంచి హిస్ట్రో గైడెడ్ కూడా ఇది అనేది చేస్తాము. సో ఇలా మల్టిపుల్ రీజియన్స్లో, యూట్రస్లో, ఓవరీలో, ట్యూబ్స్లో ఎక్కడైనా ఏవైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నప్పుడు మనం ఈ లాప్రోస్కోపీ ద్వారా, ఈ లాప్రోస్కోపీ ఒకటి డయాగ్నోస్టిక్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ థెరప్యూటిక్ కూడా. అంటే మనం దీంతో డయాగ్నోస్ అనేది చేస్తున్నాము, అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ అనేది కూడా ఇస్తున్నాము. సో ఇది ఒక మనకి
మంచి సర్జరీ, అంటే మినిమల్లీ ఇన్వేసివ్. దీంట్లో కాస్మెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పెద్ద పెద్ద కట్స్ అనేవి ఏవి ఉండవు. చిన్న స్కారీ ఉంటుంది. జస్ట్ ఒక 1 సెంటీమీటర్ 1.5 సెంటీమీటర్ కట్టుతోని మనము ఇంత పెద్ద సర్జరీస్ అనేవి చేయగలుగుతున్నాము. అది కూడా విత్ మినిమల్ బ్లడ్ లాస్. అంటే వీ షుడ్ థ్యాంక్ అవర్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అనేది మనకు అడ్వాన్స్ అవుతున్న రీజన్ వల్లనే మనము ఇంత పెద్ద సర్జరీస్ అనేవి కూడా ఈ చిన్న చిన్న కీ హోల్ ద్వారా అండ్ చిన్న ఇది స్కార్ ద్వారా మనము చేయగలుగుతున్నాము. సో కాస్మెటికల్గా అడ్వాంటేజ్, అట్ ద సేమ్ టైమ్ మార్బిడిటీ అనేది, అంటే ఎక్కువ కాలం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరము అనేది ఉండదు, బ్లడ్ లాస్ అనేది కూడా ఎక్కువగా ఉండదు. సో ప్రతి లెవెల్లో మనం చూసుకున్నా కానీ ఇది మనకి అడ్వాంటేజే. సో ఇన్ కేస్ మీకు ఏదైనా సమస్య ఉండి లాప్రోస్కోపీకి వెళ్ళాలా లేకపోతే ఓపెన్ సర్జరీకి వెళ్ళాలా అన్న ఆప్షన్ ఏమన్నా ఉంది అంటే డెఫినెట్గా సజెస్ట్ చేసేది మాత్రం లాప్రోస్కోపీ అండి. సో ఇది మీకు అడ్వైస్ చేశారు అంటే దాన్ని మీరు డెఫినెట్గా చేయించుకోవచ్చండి. థ్యాంక్ యూ.